థ్యాంక్ యూ సూర్య. నువ్వా సామాన్య, ఇప్పటికైనా నమ్ముతావా నేను నీ ఫ్రెండే అని, నీ గ్రూపే అని? ఇదంతా కావాలని సమంత చేస్తున్న ప్లాన్. సామాన్య ఏమైంది? ఏం లేదు, చెప్తాను పద. తప్పకా ఏంటి సార్ ఎలా ఉన్నారు? నన్నే నా క్యారెక్టర్ కూడా ఒక రికగ్నైజేషన్ వస్తోంది. అవును, నువ్వు ఫిల్మ్ నగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ పద్మో కదూ? అవును సార్. 1990 నుంచి చూస్తున్నాను రా నిన్ను. ఇలా అయితే ఓ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణలాగా అంతెందుకు, నాలా నువ్వు ఎప్పుడు తయారవుతావురా? సార్ ఎందుకని? ఊరుకోండి సార్, మీరు మీ ఎకిలేచాలు. అబ్బో, క్యారెక్టర్ ఎదకపోయినా మంచి టైమింగ్ తో నా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేసింది. కొట్టింది కానీ టచ్ బాగుంది. పిన్ని, మీ అమ్మేది ఇప్పటిదాకా ఇక్కడే ఉంది పిన్ని. ఎటో వెళ్ళినట్టుంది. ఏదో ప్లాన్ చేయడానికి వెళ్ళుంటుంది. బావా పద. ఎల్లెల్లి. సమంత, where are you going with సూర్య? ఇదే మాట నేను అడిగాను సామాన్య. విందేంటి? అయినా నేనెక్కడుండగా చంద్రతో మాట్లాడి నీకు అంతా ఈ సమంత చేస్తుంది సూర్య. ఇలా బ్లా 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 అంటూ ఉంటే నిన్నెవరు బ్రైడ్ అనుకోరు. నవ్వుతూ ఉండు. దీనికి కారణం నువ్వే. నేనెందుకు అలా చేస్తాను? నువ్వే చాలా. జస్ట్ స్టాప్ ఇట్. ఓకే ఓకే, కమ్ లెట్స్ గో. థ్యాంక్ యూ. సూర్య సంగీత్ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయగానే వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. పెళ్లి కూతురు తరపున హెల్ప్ చేయడానికి వచ్చిన ఈనాటి ముఖ్య అతిథులు నాయుడు బావ, స్నేహకి మై హార్టీ వెల్కమ్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. అట్లా పద పద. అసలు ఈ సమ్మత ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయిన చిన్నత్త, పద్మావదన, శ్రీనివాసన్నయ్య, లిల్లీ, పెద్దత్త, ప్లీజ్ కమ్ టు ద డయాస్. పద పిన్ని. హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్. నేను ఇన్వైట్ చేయగానే నా కోసం, నా సంగీత్ అండ్ నా పెళ్లి సక్సెస్ చేయడం కోసం వచ్చిన నా వన్ అండ్ ఓన్లీ వన్ క్లోజ్ ఫ్రెండ్ కావేరికి స్పెషల్ థ్యాంక్స్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,